నేడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు సేవ్ డెమోక్రసీ ఢిల్లీ యాత్ర చేపట్టారు. జాతీయ స్థాయికి చంద్రబాబు దుర్నీతిని ఎండగట్టనున్నారు. 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి రాష్ట్రపతి, ప్రధానితో పాటు హోంమంత్రిని సైతం కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్న అప్రజాస్వామిక తీరును జాతీయ స్థాయిలో ఎలుగెత్తి చాటడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. సేవ్ డెమోక్రసీ అని నినదిస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు ఇవాళ ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. అవినీతి సొమ్ముతో రాష్ట్రంలో చంద్రబాబు విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న తీరును, నిరంకుశంగా పరిపాలన సాగిస్తున్న తీరును వివిధ జాతీయ పార్టీల నేతలను కలుసుకుని వివరిస్తారు. ఈరోజు రాష్ట్రంలో 175 మంది శాసనసభ్యులుంటే దానిలో 108 మంది 104+4 అలయన్స్ పార్ట్నర్స్ 108 మంది శాసనసభ్యులు ఉంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు 67 మంది ఉన్నారు. కానీ దురదృష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని మరి ఏమేమి చెప్తున్నారో మనకు తెలియదు, కానీ ప్రజలందరికీ తెలుసు ఏమేం చేస్తున్నారనే విషయం. వాళ్ళని ఇప్పటికే 13 మందిని తీసుకోవడం జరిగింది. ఇంకా రోజు ఒకరిని తీసుకుందామనే ఉద్దేశంతో ఉన్నారు. ఎవరైనా ఆ వీక్ మైండెడ్ పీపుల్ ఎవరన్నా ఉన్నట్లయితే. మరి అదే విషయం మనం చట్టాలు చేసుకున్నాం, పార్లమెంట్లో యాంటీ డిఫెక్షన్ బిల్ పెట్టుకున్నాం. మరి ఎటువంటి బిల్ని నిజంగా తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పరిహసిస్తూ తానే స్వయంగా ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు టీడీపీ కండువాను కప్పుతున్న వైనాన్ని కూడా దేశం దృష్టిని ఆకర్షించేలా తెలియజేయబోతున్నారు. చంద్రబాబు దుర్నీతి, అవినీతి పాలనపై రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిసి వైఎస్ జగన్ ఫిర్యాదు చేశారు. ఈ నిరసన కార్యక్రమంతో పాటు 25వ తారీఖున ఢిల్లీకి వెళ్లే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్లు కూడా అడిగాం, ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా అడిగాం, వివిధ పార్టీలకు సంబంధించిన అందరి నాయకులను అపాయింట్మెంట్లు కూడా అడిగాం. వాళ్ళందరినీ కూడా కలిసి రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అవినీతి పాలన, రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి డబ్బును డిస్ప్లే చేస్తూ ఒక్కొక్కరికి 20-30 కోట్లు ఎరచూపించి కొనుగోలు చేస్తున్న వైనాన్ని చూపిస్తూ ఇంతింత డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉంటే, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉంటే, ప్రజాస్వామ్యంలో ఉన్న మనమంతా కూడా చూస్తూ ఊరుకోవాలన్నా, ఇది అన్యాయం కాదా అని చెప్పి అందరికీ ఢిల్లీలో కూడా రిప్రజెంట్ చేయడానికి కూడా, పార్లమెంట్లో రిప్రజెంట్ చేయడానికి కూడా కార్యాచరణ చేస్తూ ఢిల్లీకి కూడా పోతా ఉన్నాం. ఢిల్లీ వెళుతున్న పార్టీ ఎమ్మెల్యేలు వివిధ జాతీయ పార్టీల అధ్యక్షులు లేదా పార్లమెంటరీ పార్టీ నేతల్ని కలిసేందుకు అపాయింట్మెంట్లను కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్లను కలవాలని కూడా నిర్ణయించారు.